ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతూ, దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు తప్పక ఆశీర్వదించునని, వారికి నీతి సూర్యుడైనటువంటి దేవుడే వారి జీవితాల్లో ఉదయించునని మలాకీ ప్రవక్త తెలియజేస్తూ మనకి మాట సెలవిస్తున్నాడు. నీతి సూర్యుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో ఉదయిస్తే జరిగే కార్యాలు ఏంటంటే, మనకు స్వస్థత కలుగుతుంది, పాపపు బ్రతుకు నుండి విడుదల కలుగుతుంది, దేవుని కృపను పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, ఘనతను కూడా మనం పొందుకుంటాం. మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఏలుబడి చేస్తున్న దుఃఖ దినాలన్నీ సమాప్తములవుతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మన ఎడల ఉదయిస్తే గొప్ప రక్షణను మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, నీతి సూర్యుడే మన జీవితాల్లో ఉదయిస్తే గొప్ప బలమును కూడా మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. ఆయన వలె పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇట్టి రీతిగా దేవుని ఎడల కలిగి జీవిస్తే నీతి సూర్యుడి వలె ఉదయించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ఉన్నతముగా నిలవబెట్టడానికి ఆయన ఎంతైనా సమర్థుడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.